ఏమీ అనుకోకుండా కాసేపు వెయిట్ చేయండి. నేను వెళ్ళి రాజీవ్ని చూసొస్తాను. ఇప్పుడు శ్రావ్యకి కాల్ చేసి నా గేమ్ స్టార్ట్ చేస్తాను. హలో శ్రావ్య, దిస్ ఈజ్ నీలాంబరి స్పీకింగ్. మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. రా. జ్యోతమ్మ మందులు తెస్తానని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? వచ్చేత్తదిలే రమణి, నువ్వేం కంగారు పడకో. ఎందుకైనా మంచిది నేను వెళ్ళి చూసేస్తాను బాబా. అదిగో వచ్చేసింది. రమణమ్మా, టాబ్లెట్స్ వేసుకుందో గాని లేచి కూర్చో. లే, టాబ్లెట్ వేసుకున్న గంటలో జ్వరం తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను జ్యోతమ్మ, ఇది మందులతో బాగయ్యే జ్వరం కాదు. నువ్వు అత్తారింటికి వెళ్తానని ఒప్పుకో, జ్వరం దానంతటదే తగ్గిపోతుంది. కాంతి చెప్పిన మాట ఇను జ్యోతమ్మ. మనసు మార్చుకుని వెళ్ళు తల్లి. అవును బుజ్జమ్మ, ఒప్పుకో. ఒక్కరు మొదలు పెడితే చాలు, అందరూ అదే రాగం అందుకుంటారు. మీ ఆవిడికి నువ్వే మందులు వేసుకో. మా అమ్మ ఒప్పుకుంటే నీకేంటి ప్రాబ్లం? రాజ్యోతి వెళ్దాం. ఇదెక్కడి కర్మరా. మంట పెట్టినా ఇంకా అంటుకోలేదేంటి? అత్తయ్య, అత్తయ్య, శ్రావ్య, నీలాంబరి గారంటే ఎస్ నేనే. అసలు ఏం జరిగిందా ఆంటీ? పద చెప్తాను. సమాధానం చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రా, నీకే తెలుస్తుంది. కమ్. జ్యోతి, మా అమ్మ ఒప్పుకుంది కదా, నీకేంటి ప్రాబ్లం? జ్యోతి, శ్రావ్య, మీ అమ్మ నిన్ను కోటీశ్వరుడింటికి కోడలిగా పంపిస్తున్నందుకు సంతోషంతో ఎన్నో కలలు కంటూ ఉంటుంది. ఆ కలలన్నీ నేను కల్లలు చేస్తాను. నీకసలు ఆ భాగ్యమే కలగకుండా చేస్తాను. జ్యోతి, నాకు నువ్వే కావాలి. ఆ శ్రావ్య వద్దు, నీతోనే నా లైఫ్. ఐ హేట్ శ్రావ్య. శ్రావ్య, ప్రేమంటే ఇవ్వడం మాత్రమే కాదు, పుచ్చుకోవడం కూడా. చూసావుగా, ఆ యాక్సిడెంట్ అయిన బాధలో కూడా రాజీవ్ ఎంత స్ట్రాంగ్గా జ్యోతిని కోరుకుంటున్నాడు. జ్యోతి, తన మీద అంత ఇష్టం ఉన్నవాడు మెలకువలో ఉంటే ఇంకా ఎన్నిసార్లు జ్యోతిని తలుచుకుంటూ ఉంటాడు, ఎన్నిసార్లు తనని కలవాలని ట్రై చేస్తాడో.
అలాంటివాడు తిరిగి నీకు ప్రేమనివ్వగలడా? నిన్ను తన జీవితంలోనికి రానిస్తాడా? నువ్వే ఆలోచించు. శ్రావ్య, నువ్వు వచ్చేంతసేపైంది? రాజీవ్ బాధలో కూడా జ్యోతిర్జపం చేస్తున్నప్పుడే వచ్చాను. వాడు జ్యోతి మీద అంత ప్రేమ పెంచుకున్నాడని తెలుసు కాబట్టే నీ పెళ్లి పోస్ట్పోన్ చేసి జ్యోతి పీడ ఎలా వదిలించుకోవాలో ప్లాన్ చెప్పాను. శ్రావ్య, బాలిప్పుడు నీ కోర్టులో ఉంది. డెసిషన్ నీదే. దాని మీదే నీ ఫ్యూచర్ కూడా ఆధారపడుంది. శ్రావ్య, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటావో జ్యోతి పోస్టుకి గోల్ కొట్టి లైఫ్ మ్యాచ్ నుంచి పక్కకు తప్పిస్తావో నీ ఇష్టం. రాజీవ్కి ప్రమాదం తప్పినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, బాధలోనూ ఆ జ్యోతిని కలవరిస్తున్నందుకు కోపం తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది. అది కూడా నా సైడ్ అవుతుంది. చూస్తూ ఉండండి. శ్రావ్య హర్ట్ అయినట్టుందండి. హట్ అవ్వాలనే పిలిచాను.